డిస్కస్ చేద్దాం. మెమరీ మేనేజ్మెంట్. ఇన్ అవర్ కంప్యూటర్ ద ఎంటైర్ డేటా ఈజ్ డివైడ్ ఇంటూ 2 parts, ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీకి మెయిన్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ర్యామ్, రోమ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ అనదర్ 2 క్యాచ్ అండ్ రిజిస్టర్స్. మొత్తం 4 మెమరీస్ ఉంటాయి. సెకండరీ మెమరీ సిడి, డివిడి, ఫ్లాపీ డిస్క్ అండ్ హార్డ్ డిస్క్. ఇవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎంటైర్ కంప్యూటర్ మెమరీ ఈజ్ డివైడ్ ఇంటూ 2 types. ఇన్ దట్ ఫస్ట్ టైప్ ఈజ్ ప్రైమరీ మెమరీ. ప్రైమరీ మెమరీ, అసలు ప్రైమరీ మెమరీ అంటే ఏంటో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ప్రైమరీ మెమరీ హ్యాస్ ద డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ప్రైమరీ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మెయిన్ మెమరీ. ప్రైమరీ మెమరీకి ఇంకో పేరేంటి? ప్రైమరీ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మెయిన్ మెమరీ. ప్రైమరీ మెమరీ ఈజ్ ఫాస్టెస్ట్ టైప్ ఆఫ్ మెమరీ. ప్రైమరీ మెమరీ ఈజ్ ఫాస్టెస్ట్ టైప్ ఆఫ్ మెమరీ. ఎందుకు ప్రైమరీ మెమరీ ఫాస్టెస్ట్? బికాజ్ it has less amount of storage capacity. It has less amount of storage capacity. It has less amount of storage. ఎందుకు తక్కువ స్టోరేజ్ ఉంటుంది? బికాజ్ ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్. highly expensive. It is highly expensive. It is highly expensive అంటే కాస్ట్ చాలా ఎక్కువ అన్నమాట. ఎందుకు కాస్ట్ ఎక్కువ? దీస్ మెమరీస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ సెమీకండక్టర్ మెటీరియల్స్ దట్ ఈస్ సిలికాన్ మెటల్ని యూజ్ చేసి ఈ ప్రైమరీ మెమరీస్ తయారు చేస్తారు. దట్స్ వై ద కాస్ట్ ఆఫ్ ప్రైమరీ మెమరీ ఈజ్ వెరీ హై. కాస్ట్ ఎక్కువ ఉంటే మన దగ్గర క్వాంటిటీ డెఫినెట్లీ తక్కువే ఉంటుంది అనమాట. ఓకే, తక్కువ ఉందనుకోండి, మీకు ఎంత తక్కువ మెమరీ ఉంటే అంత ఫాస్ట్గా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీలో రెండిటికి హై ప్రయారిటీ ఉండేది ప్రైమరీ మెమరీ కాబట్టి దాన్ని మెయిన్ మెమరీ అన్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ వాలటైల్ ఇన్ నేచర్. Primary memory is volatile in nature. What is meant by volatile? Temporary storage. Whenever the power interruption is occurred, the entire data has automatically erased. పవర్ పోతే మొత్తం డేటా అంతా కూడా ఈ మెమరీలో అరేజ్ అయిపోతాయి. ఇవి ప్రైమరీ మెమరీకి ఉండే డిఫరెంట్ ప్రాపర్టీస్ అనమాట. ఓకే, ఇప్పుడు ప్రైమరీ మెమరీకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఏం చెప్పుకున్నాం మనం? ర్యామ్. ఓకే, ర్యామ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రైమరీ మెమరీ. ఇప్పుడు ర్యామ్కి సంబంధించి మనం కొన్ని ప్రాపర్టీస్ చూస్తే, ర్యామ్ ఈజ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఆన్ ఎనీ మెమరీ వీ కెన్ పెర్ఫార్మ్ డిఫరెంట్ ఆపరేషన్స్. ఏ మెమరీ పైన మనం చేయగలిగే 2 బేసిక్ ఆపరేషన్స్ ఏంటి? ఒక మెమరీ అంటే ఏంటి? కొంత స్పేస్. ఆ స్పేస్లో మనం ఏ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయొచ్చు అంటే, ఆన్ ఎనీ మెమరీ వీ కెన్ పెర్ఫార్మ్ ద 2 బేసిక్ ఆపరేషన్స్ లైక్ రైట్ అండ్ రీడ్. ఏదైనా డేటాని రైట్ చేసుకోవచ్చు, అవసరమైతే రీడ్ కూడా చేయొచ్చు అనమాట. అలానే ర్యామ్లో కూడా మనం కంటెంట్స్ని రైట్ చేయొచ్చు, రీడ్ చేసుకోవచ్చు. ఇందుకే ఏ కంటెంట్స్ రైట్ చేస్తాం, ఏ కంటెంట్స్ రీడ్ చేస్తామంటే, ఇన్ ఏ ర్యామ్ వీఆర్ లోడ్ కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ డేటా. ప్రజెంట్ మనం ఏ ప్రోగ్రామ్స్ అయితే యూజ్ చేస్తున్నామో, ఏ కంటెంట్ అయితే యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా ర్యామ్లో లోడ్ చేస్తాం. మీరు ఇప్పుడు ఏ టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నారో దానికి సంబంధించిన డేటా ర్యామ్లో ఉండాలన్నమాట. మనకి పవర్ పోయినా డిలీట్ అవ్వకుండా పర్మనెంట్గా డేటా ఎక్కడ ఉంటుంది? హార్డ్ డిస్క్లో. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక మూవీ ఉంది, అది పర్మనెంట్గా ఉండాలి అంటే నేను హార్డ్ డిస్క్లో లోడ్ చేసుకోవాలి. హార్డ్ డిస్క్లో ఒక మూవీ ఉందంతే, నేను చూడట్లా, కానీ ఇప్పుడు నేను చూద్దాం అనుకుంటున్నాను. దాన్ని ఏం చేస్తాం? మౌస్ ఈవెంట్ ఏంటి? టు ఓపెన్ ఏ ఫైల్, డబల్ క్లిక్ చేసిన వెంటనే ఆ ఫైల్ ఎక్కడ లోడ్ అవుతుంది? ప్రైమరీ మెమరీ ర్యామ్లో లోడ్ అవుతుంది. ఓకే, ర్యామ్లో లోడ్ అయిన తర్వాత అక్కడి నుండి డేటా వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఓకే, అయితే ప్రజెంట్ మనం యూజ్ చేసే డేటా కన్ఫర్మ్గా ఎక్కడ లోడ్ అవ్వాలి? ర్యామ్లో లోడ్ అవ్వాలి. మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్, ఆల్ ద కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టు డాష్ అని అడిగితే ర్యామ్. అండ్ ఇట్ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ. అసలు వాలటైల్ మెమరీ అంటే ఏంటి?
వాలటైల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, టెంపరరీ స్టోరేజ్ అన్నాం. దట్ మీన్స్ వెన్ ఎవర్ the power interruption is occurred, the power interruption is occurred, whenever the power interruption is occurred, the entire data has automatically erased. ఓకే, అరేజ్డ్. మొత్తం డేటా అంతా కూడా ఆటోమేటిక్గా అదే అరేజ్ అయిపోతుంది అనమాట. పవర్ ఇంటరప్షన్ రాగానే మొత్తం డేటా అంతా అదే దానంతట అదే అరేజ్ అయిపోతే దాన్ని వాలటైల్ నేచర్ అంటాం. సో ర్యామ్ హ్యాస్ ద ప్రాపర్టీ ఆఫ్ వాలటైల్ నేచర్. అండ్ ర్యామ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్స్ ఉంటాయి. స్టాటిక్ ర్యామ్ అంటాం, SRAM, అండ్ డైనమిక్ ర్యామ్, DRAM. SRAM అండ్ డైనమిక్ ర్యామ్. స్టాటిక్ ర్యామ్లో ఓకే మనకి డేటా అనేది లాంగ్ లాస్ట్ ఉంటుంది, పవర్ ఇంటరప్షన్ వచ్చేంత వరకు మధ్యలో ఇంకెక్కడ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు అన్నమాట. సో ఫాస్ట్గా రన్ అవుతుంది. అదే డైనమిక్ ర్యామ్ అనుకోండి, పవర్ ఫ్లక్చువేషన్స్ ఏమైనా వస్తాయి అంటే వోల్టేజ్ డ్రాప్స్ వచ్చినప్పుడు కూడా డేటా అనేది లాస్ చేయడం వలన మనకి ఆ టాస్క్ అనేది 2 or more times చేయాల్సి ఉంటుంది. దానివల్ల DRAMs అనేవి స్లోగా పనిచేస్తాయి. సో SRAMs ఆర్ ఎఫిషియంట్ కంపేర్ టు DRAMs. ఓకే, ఇదంతా కూడా ర్యామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నౌ ద సెకండ్ ప్రైమరీ మెమరీ ఈజ్ రోమ్. రోమ్ అంటే ఏంటి, రీడ్ ఓన్లీ మెమరీ, పేర్లోనే ఉంది రీడ్ ఓన్లీ. అయితే మనకి ఇందాకే చెప్పుకున్నాం, ఏ మెమరీ పైన మనం పెర్ఫార్మ్ చేయగలిగే 2 బేసిక్ ఆపరేషన్స్ ఏంటి, రైట్ ఆపరేషన్, రీడ్ ఆపరేషన్. అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ ఏ రోమ్ వీ కెన్ పెర్ఫార్మ్ ఓన్లీ రీడ్ ఆపరేషన్. రీడ్ ఆపరేషన్ మాత్రమే చేయగలము అంటే మీనింగ్ ఏంటి, ఇన్ దిస్ మెమరీ ఇన్ ఏ రోమ్ వీ కెన్ పెర్ఫార్మ్ ఓన్లీ రీడ్ ఆపరేషన్. అంటే ఓకే, ద కంటెంట్స్ ఆఫ్ రోమ్ ఆర్ pre-written. దాన్ని ఏమంటాం, pre-written. ద కంటెంట్స్ ఆఫ్ రోమ్ ఆర్ pre-written. రోమ్లో ఉండే కంటెంట్స్ అన్నీ ముందే రైట్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఎవరు చేస్తారు ఈ కంటెంట్స్ అన్నీ ముందే ఎవరు రైట్ చేస్తారంటే మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ. ఏ కంపెనీ అయితే ఈ రోమ్లో ఉండే కంటెంట్స్ అన్నిటినీ ఏ కంపెనీ అయితే రోమ్ని తయారు చేస్తుందో రోమ్లో ఉండే కంటెంట్స్ అన్నీ కూడా కంపెనీ వాళ్ళు దాంట్లో లోడ్ చేస్తారనమాట. ద కంటెంట్స్ ఆఫ్ రోమ్ ఆర్ pre-written, దట్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ. ర్యామ్లో ఏ కంటెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం, ఆల్ ద కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టు ర్యామ్ అని చెప్పాం. అవునా? అయితే ఇక్కడ బయాస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ టు రోమ్. అక్కడ ఎలా అయితే ర్యామ్లో కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ కంటెంట్స్ అన్నీ లోడ్ అవుతాయని చెప్పుకున్నామో, రోమ్లో బయాస్ ఇన్ఫర్మేషన్ అనేది లోడ్ అవుతుంది అనమాట. ఓకే, బయాస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ లోడ్ ఇన్ టు రోమ్. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ నాన్ వాలటైల్ మెమరీ. ఇంతకీ బయాస్ అంటే ఏంటి, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు మనకి రోమ్లో బయాస్ అనేది ఉండాలి? మన కంప్యూటర్లో ఉన్నవి రెండు కాంపోనెంట్స్, అయితే హార్డ్వేర్ లేకపోతే సాఫ్ట్వేర్. ఒక హార్డ్వేర్ రన్ అవ్వాలి అంటే కన్ఫర్మ్గా ఒక సపోర్టింగ్ సాఫ్ట్వేర్ కావాలి. ఒక హార్డ్వేర్ రన్ అవ్వడానికి కావాల్సిన సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ అన్నిటినీ డివైస్ డ్రైవర్స్ అని అంటాం. ఏమనాలి, డివైస్ డ్రైవర్స్. ద సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ for hardware working is called as device drivers. ఓకే, మనకి కంప్యూటర్లో ఒక మానిటర్ పనిచేయాలనుకోండి, వీడియో డ్రైవర్స్ ఉండాలి. ఓకే, అలానే స్పీకర్స్ పనిచేయాలంటే ఆడియో డ్రైవర్స్ ఉండాలి. నెట్ పనిచేయాలనుకుంటే నెట్వర్క్ డ్రైవర్స్, ల్యాండ్ డ్రైవర్స్ కావాలి. అలా ప్రతి దానికి కూడా సపోర్టింగ్ సాఫ్ట్వేర్ ఉండాలి. వాటిని డివైస్ డ్రైవర్స్ అని అంటాం అనమాట. ఈ డివైస్ డ్రైవర్స్ అన్నీ కూడా కొన్ని బయట నుండి ప్రొవైడ్ చేయబడతాయి ఎక్స్టర్నల్గా.
కొన్ని ఇంటర్నల్గా ప్రొవైడ్ చేయబడతాయి. బయట నుండి ప్రొవైడ్ చేసేవన్నీ కూడా మనం ఒక సిడీలో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వెంటనే వాటిని ఇన్స్టాల్ చేస్తాం. లైక్ ఇప్పుడు కీబోర్డ్ ఉంది, కీబోర్డ్కి సంబంధించిన ఏదైతే డ్రైవర్స్ ఉంటాయో మనం ఎప్పుడు ఇన్స్టాల్ చేయం. మౌస్కి సంబంధించిన డ్రైవర్స్ ఎప్పుడు మనం ఇన్స్టాల్ చేయం. పెన్ డ్రైవ్ మన కంప్యూటర్ కనెక్ట్ చేసాం అనుకోండి, పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన వెంటనే న్యూ హార్డ్వేర్ ఫౌండ్ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, నౌ ద డివైస్ డ్రైవర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. అది కూడా అయిపోయిన తర్వాత ఓకే నౌ ద డివైస్ రైట్. అయితే ఇక్కడ అసలు ఆ సాఫ్ట్వేర్ని ఎవరు ఇన్స్టాల్ చేశారు? ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాల్సింది ఎవరు? ఒక యూజర్ ఇన్స్టాల్ చేయాలి కంప్యూటర్లో. కానీ డివైస్ డ్రైవర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్, నౌ ద డివైస్ ఈజ్ రెడీ టు యూజ్. ఆటోమేటిక్గా ఎలా ఇన్స్టాల్ అయిపోతుందంటే ఇక్కడ 2 క్వశ్చన్స్. ఫస్ట్ థింగ్, ఆ పెన్ డ్రైవ్ ఆర్ డివైస్ డ్రైవర్కి కావాల్సిన డ్రైవర్ అంటే ఏంటి, సపోర్టింగ్ సాఫ్ట్వేర్ ఎక్కడి నుండి వచ్చింది? పెన్ డ్రైవ్ సాఫ్ట్వేర్ పెన్ డ్రైవ్లోనే ఉంటుందా? అది మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే బయాస్, రోమ్లో ఉండే బయాస్ నుండి డేటా తీసుకొని ఎవరు ఇన్స్టాల్ చేశారు? ఆపరేటింగ్ సిస్టమ్ విల్ పెర్ఫార్మ్స్ దట్ ఆపరేషన్. ఓఎస్ ఏం చేస్తుందంటే బయాస్ అనే ఒక డేటా నుండి కావాల్సిన సపోర్టింగ్ డేటాను తీసుకొని అక్కడ ఏదైతే డివైస్ ఉందో ఆ డివైస్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మనకి రోమ్లో బయాస్ ఉంటుంది. రోమ్ అనేది ఏంటి, ఒక హార్డ్వేర్ డివైస్ అని చెప్పాం. వన్ మెమరీ, ఓకే, రోమ్ ఈజ్ వన్ హార్డ్వేర్ డివైస్, మెమరీ హార్డ్వేర్ రైట్. అండ్ బయాస్ ఈజ్ సాఫ్ట్వేర్, బయాస్ ఈజ్ సాఫ్ట్వేర్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ని మనం ఫర్మ్వేర్ అంటాం. కంప్యూటర్ రన్ అవ్వడానికి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ ఫర్మ్వేర్. సో దట్ ఈస్ ద బయాస్. రోమ్ ఈజ్ ఎ హార్డ్వేర్ అండ్ బయాస్ ఈజ్ సాఫ్ట్వేర్. బోత్ ద కాంబినేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫర్మ్వేర్. ఇప్పుడు ఎగ్జామ్లో అడుగుతాడు, బోత్ ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫర్మ్వేర్ రైట్. లేదనుకుంటే ద బయాస్, ఏ సాఫ్ట్వేర్ బయాస్ ఈజ్ రెసిడెంట్ ఇన్ టు ద రోమ్ అని అడిగిన ఫర్మ్వేర్. ఓకే, లేదనుకుంటే రోమ్లో ఎలాంటి కంటెంట్స్ ఉంటాయి, ప్రీలోడెడ్ కంటెంట్స్, ప్రీ ప్రోగ్రామ్డ్ మెమరీ ఈజ్ డాష్ అని అడిగితే రోమ్. అయితే ఇక్కడ మోస్ట్లీ ఆల్ ప్రైమరీ మెమరీస్ ఆర్ వాలటైల్ నేచర్, కానీ రోమ్ మాత్రం ఏ నేచర్ ఉంటుందని చెప్పాను, నాన్ వాలటైల్. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఓన్లీ వన్ ప్రైమరీ మెమరీస్ ఓకే నాన్ వాలటైల్. లేదనుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెమరీ ఈజ్ ప్రైమరీ అండ్ నాన్ వాలటైల్. ప్రైమరీ అండ్ నాన్ వాలటైల్ ఉండే ఒకే ఒక మెమరీ ఏంటి అంటే రోమ్ అనమాట. ఎందుకు ప్రైమరీ మెమరీ వాలటైల్? ప్రైమరీ మెమరీకి వాలటైల్ నేచర్ ఉండడానికి ఒక రీజన్ ఏంటి అంటే, అసలు వాలటైల్ అంటే ఏం చెప్పుకున్నాం, వెన్ ఎవర్ ద పవర్ ఇంటరప్షన్ ఈజ్ అక్కర్డ్ ద ఎంటైర్ డేటా హ్యాస్ ఆటోమేటికల్లీ అరేజ్డ్. ఓకే, పవర్ పోగానే మొత్తం డేటా అరేజ్ అయిపోద్దంట. అంటే ఒక టాస్క్ జరుగుతున్నప్పుడు పవర్ పోతే మన డేటా లాస్ అయితే అది మనకి డెఫినెట్లీ డ్రాబ్యాక్ అన్నా కాదా? ఇక్కడైతే ర్యామ్కి కానీ క్యాచ్కి కానీ రిజిస్టర్ కానీ ఈ 3 ప్రైమరీ మెమరీస్కి డెఫినెట్లీ దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే ర్యామ్ మెమరీ మనకి హైయెస్ట్ ఒక 16 GB వరకు మనం వాడతాం. క్యాచ్ తీసుకుంటే మరీ తక్కువ, ఒక 16 MB అలా ఉంటుంది. అదే రోమ్ తీసుకుంటే ఒక 10 MB 1 MB కూడా ఉంటుంది అనమాట. ఇంత తక్కువ మెమరీని మనం పవర్ ఇంటరప్షన్ రాగానే టాస్క్ కంప్లీట్ అయిందని ఉద్దేశంతో ఆపరేటింగ్ సిస్టమ్ అక్కడ ఉన్న మొత్తం డేటాని అరేజ్ చేస్తుంది అనమాట. అలా అరేజ్ చేయడం వల్ల నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఏదైనా ఒక టాస్క్ చేయాలనుకుంటే మనకు కావాల్సిన ఫ్రీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, కానీ రోమ్కి ఎందుకు నాన్ వాలటైల్ మెమరీ అని అన్నాము అంటే, రోమ్లో ఉండే కంటెంట్స్ అన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ. ఓకే, సో కంటెంట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి, మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ దగ్గర. బయాస్కి ఉన్న ఇంకొక ఫంక్షనాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో పెర్ఫార్మ్స్ ద బూటింగ్ ఆపరేషన్. ఇట్ ఈస్ ఆల్సో పెర్ఫార్మ్స్ ద బూటింగ్ ఆపరేషన్. బూటింగ్ అంటే ఏంటి, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. కంప్యూటర్ ఆన్ చేయగానే ఫస్ట్ ప్రాసెస్ని ఏదైతే జరుగుతుందో ఆ ఫస్ట్ ప్రాసెస్ని బూటింగ్ అంటాం. పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. ఏం జరుగుతుంది సార్ కంప్యూటర్ ఆన్ చేయగానే ఫస్ట్ ప్రాసెస్ అంటే, ఓకే, ద ఫస్ట్ ప్రాసెస్ పెర్ఫార్మ్డ్ ఇన్ కంప్యూటర్ whenever the computer is switch on ఏం జరుగుతుంది, బూటింగ్ అని అంటాం. బూటింగ్ ఆర్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పోస్ట్ ఆపరేషన్. ఇక్కడ ఏం జరుగుతుంది ఆపరేషన్, ఇక్కడ ఏం జరుగుతుంది మెయిన్ ఆపరేషన్. ఓకే, ఇట్ ఎన్ష్యూర్ ఆర్ చెక్స్ వెదర్ ఆల్ హార్డ్వేర్ and software connected
ఆర్ ఇన్స్టాల్డ్ to the computer properly or not. కంప్యూటర్ ఆన్ చేయగానే కంప్యూటర్కి సంబంధించి ఆల్ హార్డ్వేర్ డివైజెస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ప్రాపర్గా కనెక్ట్ అయ్యాయా, ఇన్స్టాల్ అయ్యాయా లేదా చెక్ చేసుకునే ఒక క్రాస్ చెకింగ్ మెకానిజంని ఏమంటాం మనం? బూటింగ్ అని అంటాం. ఈ బూటింగ్ని చేసేది కూడా ఎవరంటే బయోస్. సో కంప్యూటర్ ఆన్ అవ్వగానే ఫస్ట్ జరగాల్సింది బయోస్ అనేది యూజ్ అవుతుంది. బూటింగ్ జరగాలి. కన్ఫామ్గా బయోస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒకవేళ రోమ్కి నాన్ వాలటైల్ ప్రాపర్టీ ఉంటే పవర్ పోగానే మొత్తం డేటా అరేజ్ అయిపోద్ది. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం మనం సిస్టమ్ ఆన్ చేయాలంటే ఫస్ట్ కావాల్సిన ప్రోగ్రామ్ ఏంటి? బయోస్. ఆ బయోస్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ దగ్గర ఉంటుంది. మనం బయోస్ని మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ కంపెనీని అడిగి లోడ్ చేయించుకున్నామే అనుకోండి, మళ్ళీ షట్ డౌన్ చేసిన వెంటనే డేటా అంతా లాస్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ అడిగి లోడ్ చేసుకోవాలి. ఇలా ఎన్నిసార్లు అడిగి లోడ్ చేసుకుంటాం? అసలు రోమ్లో ఉండే కంటెంట్స్ అరేజ్ చేయాల్సిన అవసరం ఉందా? దెర్ ఈజ్ నో నెసెసిటీ. రోమ్లో ఒక్కసారి డేటా లోడ్ చేస్తే ఇంకా అరేజ్ అవ్వవు. సో రోమ్ ఈజ్ నాన్ వాలటైల్ మెమరీ. రోమ్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ PROM, ప్రోగ్రామబుల్ రోమ్ అని అంటాం అనమాట. PROM అంటే ఏంటి? ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ద కంటెంట్స్ ఆఫ్ PROM ఆర్ డిసైడెడ్ బై యూజర్. ఓకే, రోమ్లో ఉండే కంటెంట్స్ అన్నీ ఎవరు డిసైడ్ చేస్తారని చెప్పుకున్నాం? ద కంటెంట్స్ ఆఫ్ రోమ్ ఆర్ డిసైడెడ్ బై మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ. అదే PROMలో ఉండే కంటెంట్స్ అన్నీ కూడా యూజర్ డిసైడ్ చేస్తాడు. ఓకే, ఇక్కడ యూజర్ అంటే 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ప్రొఫెషనల్ యూజర్, నాన్ ప్రొఫెషనల్ యూజర్. నాన్ ప్రొఫెషనల్ యూజర్కి అసలు బయాస్ అంతెందుకు, అసలు రోమ్ ఉంటుందని తెలియకపోవచ్చు. మేబీ కంప్యూటర్ యూజ్ చేయడం వరకు ఓకే, కానీ రోమ్ ఉంటుంది, రోమ్లో బయాస్ ఉంటుందనే అంతవరకు అయితే మ్యాక్సిమం తెలియకపోవచ్చు. అదే ప్రొఫెషనల్ యూజర్ అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళకి రోమ్ అంటే తెలుసు, బయాస్ అంటే తెలుసు. కంప్యూటర్లో సమ్ ఆఫ్ ద హార్డ్వేర్స్ ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలి, యూజ్ అవ్వాలి, మీరు యూజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన సపోర్టింగ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అయితే అది బయాస్తోనే పాసిబుల్ అవుతుంది. మీరు బయాస్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక సాఫ్ట్వేర్ అని చెప్పుకున్నాం. బయాస్ లేటెస్ట్ వెర్షన్ ఇప్పుడు మనకి ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. అప్కమింగ్ వెర్షన్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఓకే, PROMలో ఉండే కంటెంట్స్ యూజర్ డిసైడ్ చేయొచ్చు అన్నారు కాబట్టి ఎవరైతే ప్రొఫెషనల్ యూజర్ ఉంటారో వాళ్ళు రోమ్లో ఉండే కంటెంట్స్ని కంపెనీకి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ లోడ్ చేయించుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది? హార్డ్వేర్ బికమ్స్ ఎఫిషియంట్. మనం పాత స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటే స్మార్ట్ ఫోన్లో జెల్లీ బీన్ అని ఒక ఆండ్రాయిడ్ వెర్షన్ ఉండేదన్నమాట. ఆ వెర్షన్లో మనకి జస్ట్ పిన్ లాక్ మాత్రమే ఉండేది, ప్యాటర్న్ లాక్ మాత్రమే ఉండేది. తర్వాత థంబ్ ఇంప్రెషన్ వచ్చింది. ఓకే, ఫేస్ అన్లాక్ వచ్చింది. అంటే స్టార్టింగ్ డేస్కి ఇప్పటికి ఆండ్రాయిడ్ వెర్షన్ మారడం వలన సాఫ్ట్వేర్ ఆల్సో బికమ్స్ ఎఫిషియంట్. ఇక్కడ కూడా అంతే, బయాస్ అనేది వెర్షన్ ఉంటుంది. ఆ వెర్షన్ మీరు ప్రీలోడ్ చేయించుకోగలిగితే ఓకే, ఆటోమేటిక్గా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రొఫెషనల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పని చేయగలుగుతారు. సో PROMలో ఉండే కంటెంట్స్ అన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? యూజర్. అయితే యూజరే డిసైడ్ చేసినప్పటికీ కూడా ఇందులో ఉండే కంటెంట్స్ అన్నీ కూడా ఒక్కసారి లోడ్ చేస్తే మరి అరేజ్ అవ్వవు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నాన్ వాలటైల్. డిసైడ్ చేసేది యూజరే, కానీ అవి మరి ఒకసారి స్టోర్ చేస్తే మరి ఇంకా అరేజ్ అవ్వ అనమాట. అయితే ఇప్పుడు నాకు స్టార్టింగ్ మార్కెట్లో బయాస్ 1.0 అని ఉండేది. ఆ 1.0 నెక్స్ట్ 2.0 వచ్చింది అనుకోండి, నేనే డిసైడ్ చేశాను కదా అని చెప్పి 1.0నే నేను అలా కంటిన్యూ చేయాల్సిన అవసరం నాకేముంది? ఐ వాంట్ టు రీప్లేస్ ద 2.0. బట్ రోమ్లో ఉన్న లేదంటే PROMలో ఉన్న ఏంటి? ఒక్కసారి కంటెంట్స్ లోడ్ చేస్తే మరి అరేజ్ అవ్వు. అప్పుడు మార్కెట్లోకి వచ్చిన నెక్స్ట్ వెర్షన్ ఏంటి అంటే EPROM, అరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇందులో ఉండే కంటెంట్స్ అన్నీ కూడా యూజరే డిసైడ్ చేస్తాడు. యూజర్కి ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ లోడ్ చేయించుకోవచ్చు. ఓకే, వన్స్ ఒక 1 year or 2 years యూజ్ చేశాడు, వెర్షన్ మారిపోయింది, అప్పుడు యూజర్ కూడా ఈ కంటెంట్స్ని అరేజ్ చేయొచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అరేజ్ చేసుకోవచ్చు. అలా కంటెంట్స్ని అరేజ్ చేసి మళ్ళీ రీలోడ్ చేయడానికి ఇక్కడ మనం అల్ట్రా వైలెట్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. అల్ట్రా వైలెట్ రేస్ టెక్నాలజీని యూజ్ చేస్తాం అనమాట. ఓకే,
దాని తర్వాత మార్కెట్లోకి ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఈఈపీ రోమ్ అని చెప్పి ఒక టెక్నాలజీ వచ్చిందనమాట. ఇదేంటంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద ఈపీ రోమ్, బట్ ద ఎరేజ్డ్ టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్. ఎరేజ్డ్ టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్, దట్ ఈస్ లేజర్. ఇక్కడ ఏం వాడతాం, లేజర్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తాం అనమాట. అల్ట్రావైలెట్ రేస్ యూజ్ చేయడం వలన ఇట్ టేక్స్ అరౌండ్ 4 to 5 hours. డేటా అరేంజ్ చేసి మళ్ళీ రీలోడ్ చేయడానికి 3 నుండి 4 గంటలు, 4 నుండి 5 గంటలు అలా తీసుకుంటుంది. అంతసేపు అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ లాంగ్ అవర్స్. అందుకే మనకి ఫాస్ట్గా డేటా అరేంజ్ చేసి రీలోడ్ చేయడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేజర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్స్. మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ రోమ్స్కి ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటి, నాన్ వాలటైల్ మెమరీ. ఓన్లీ వన్ మెమరీ ఈజ్ ద ప్రైమరీ అండ్ నాన్ వాలటైల్, దట్ ఈస్ రోమ్. రోమ్లో ఏ డేటా ఉంటుంది, బయోస్. బయోస్ అనేది ఏంటి, సాఫ్ట్వేర్. రోమ్ ఏంటి, హార్డ్వేర్. బోత్ ద కాంబినేషన్ ఏమంటాం, ఫర్మ్వేర్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ మెమరీ ఈజ్ క్యాచీ మెమరీ. ఓకే, క్యాచీ మెమరీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ మెమరీ. ప్రైమరీ మెమరీలో థర్డ్ వన్ క్యాచీ మెమరీ. క్యాచీ మెమరీ అంటే ఏంటంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, దట్ మీన్స్ catchy memory is smallest memory existed between main memory and processor. మెయిన్ మెమరీకి ప్రాసెసర్కి మధ్యలో ఉండే ఒక స్మాలెస్ట్ మెమరీని మనం క్యాచ్ మెమరీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్ మెమరీ ర్యామ్ ఎలా ఉంది, ఓకే, ఏ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా చేయాల్సింది ప్రాసెసర్. ఇప్పుడు నేను ఒక టాస్క్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నా. T1 ఈజ్ ఈక్వల్ టు 2 into 4. 2 మెమరీలో లోడ్ చేసా, 4 మెమరీలో లోడ్ చేసా, ఫెచ్చింగ్ అయింది, డీకోడింగ్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేస్తాం. ప్రాసెసర్ ఎగ్జిక్యూషన్ చేసి ఆన్సర్ రిటర్న్ ఇచ్చింది, ఆన్సర్ ఈజ్ 8. దాన్ని తీసుకొచ్చి స్టోర్ చేసాం. ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, స్టోరేజ్, ఈ 4 ప్రాసెస్లో అయిపోతే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టాస్క్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నా. T2 2 + 4. ఈ రెండిట్లో సిమిలారిటీ ఏంటి, డేటా ఈజ్ కామన్. T1కి T2కి సిమిలారిటీ ఏంటి, డేటా ఈజ్ కామన్. తర్వాత T3 కూడా చేద్దాం అనుకుంటున్నా. 2 - 4. దెన్ సిమిలారిటీ ఈజ్ డేటా ఈజ్ సేమ్. అలా కంటిన్యూస్గా నేను 10 టాస్క్లు పెర్ఫామ్ చేశాను. 10 టాస్క్స్ దేని మీద చేశానంటే ఆన్ సేమ్ డేటా. నవ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద 11th టాస్క్, T11. T11 ఏంటి అంటే మాడ్యులస్ ఆపరేషన్ ఆర్ పర్సంటేజ్ ఆపరేషన్. T1 నుండి T10 వరకు 10 టాస్క్లు మనం సేమ్ డేటా మీద పెర్ఫామ్ చేసాం కాబట్టి లాస్ట్ టాస్క్ అంటే కంటిన్యూస్గా 10 టాస్క్ 2, 4 మీద చేసినప్పుడు 11th టాస్క్ ఆపరేటర్ ఏంటో చెప్పాను నేను. ఆపరేటర్ ఏంటి, పర్సంటేజ్ ఆర్ మాడ్యులస్ ఆపరేషన్. అయితే ఏ డేటా పైన ఆపరేషన్ చేసే ఛాన్స్ ఉంది అంటే 2, 4 అనొచ్చు. ఎందుకంటే 10 సార్లు మనం యూజ్ చేసినప్పుడు 11th టైం ఎందుకు యూజ్ చేయకూడదు, 10 times 10 టాస్క్ పెర్ఫామ్ చేసాం, ప్రతిసారి కూడా ఒకటే డేటా వాడాం, 11వసారి ఎందుకు యూజ్ చేయకూడదు, యూజ్ చేయొచ్చు కదా. ఒకవేళ ఏదైనా ఒక డేటా కంప్యూటర్లో మోస్ట్ రిపీటెడ్ అయితే ఈ ర్యామ్లోనే కాకుండా, అసలు ర్యామ్లో ఎందుకు స్టోర్ చేస్తున్నాం ఏదైనా డేటాని, కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ టు ర్యామ్, ఇందాకే చెప్పాను. సో కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ డేటా రిపీటెడ్ అయింది అనుకోండి, ర్యామ్కి ప్రాసెసర్కి మధ్యలో ఒక బఫర్ ఉంటుందన్నమాట. ఆ బఫర్లో లోడ్ అవుతుంది. బఫర్ అంటే ఏం కాదు, ఇంటర్మీడియట్ మెమరీని బఫర్ అంటాం. ఇక్కడ 2 కాంపోనెంట్స్, ర్యామ్ ఈజ్ 1 కాంపోనెంట్, ప్రాసెసర్ ఈజ్ అనదర్ కాంపోనెంట్. ఈ రెండింటికి మధ్యలో ఉండే ఇంటర్మీడియట్ బఫర్ని ఏమంటారు, క్యాచీ మెమరీ అని అంటారండి. ఈ బఫర్కి ఇంకో పేరు ఏంటి, క్యాచీ మెమరీ. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, నవ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఏ టాస్క్ T11. T11కి సంబంధించిన డేటా 2 ప్లేసెస్లో ఉంది. ఒకసారి ప్రాసెసర్ నుండి తీసుకోవచ్చు, దానికి 5 minutes పడుతుంది. ప్రాసెస్ జరగడానికి 5 minutes, 2 - 4. దానికి రిజల్ట్ ఇవ్వడానికి ఇంకో 5 minutes, టోటల్ 15 minutes తీసుకుంటుంది అనమాట. అంటే మెయిన్ మెమరీ నుండి మనం డేటా తీసుకోవడం వలన తీసుకునే టైం ఎంత, టోటల్ 15 minutes. అదే మీరు బఫర్ నుండి కనుక డేటా తీసుకుంటే, హియర్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ నియరెస్ట్, సో ఇట్ టేక్స్ 2 minutes ఓన్లీ ఫర్ డేటా ఫెచ్చింగ్. ప్రాసెస్ జరగడానికి 5 minutes, రిటర్న్ ఇవ్వడానికి 5 minutes, టోటల్ టైం ఎంత 15 minutes, 12 minutes మాత్రమే తీసుకుంటుంది అనమాట. 15 minutesలో ఎగ్జిక్యూట్ అయ్యేది
12 మినిట్స్లోనే ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇన్స్టెడ్ ఆఫ్ ర్యామ్ నుండి డేటా తీసుకోకుండా ఈ క్యాచీ నుండి బఫర్ నుండి తీసుకోవడం వలన. సో ఆ ఇంటర్మీడియట్ బఫర్ ఏదైతే ఉంటుందో దాన్నే క్యాచీ మెమరీ అంటాం. ఇందుకే క్యాచీ మెమరీలో ఎలాంటి డేటా స్టోర్ చేస్తాం మనం? మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆర్ రిపీటెడ్లీ యూజ్డ్ డేటా. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ or repeatedly used data or repeatedly used data is stored into cache memory. Okay, cache మెమరీలో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్లీ యూజ్డ్ డేటా అనేది మనం క్యాచ్ మెమరీలో లోడ్ చేస్తాం అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ ద వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్. దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఏ వాలటైల్ మెమరీ. వాలటైల్ అంటే ఏంటి? పవర్ పోగానే మొత్తం డేటా అంతా కూడా ఆటోమేటిక్గా అదే అరైజ్ అయిపోతుంది. దాన్ని వాలటైల్ నేచర్ అని అంటాం. సో ర్యామ్ ఈజ్ వాలటైల్, ROM is non-volatile. Cache memory also has the very less amount of storage space. That's why it is also volatile in the nature. అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్లీ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ టు డాష్ అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం మనం? క్యాచ్ మెమరీ. అండ్ ఇంటర్మీడియట్ బఫర్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ మెయిన్ మెమరీ అండ్ ప్రాసెసర్ అని అడిగిన క్యాచ్ మెమరీ. మనం డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తే పొద్దున్నే లేవగానే ఒక వాట్సాప్ యాప్ ఓపెన్ చేసాం అనుకోండి, డెఫినెట్లీ అది ఓపెన్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. వాట్సాప్ ఓపెన్ చేసి యూజ్ చేసాము, తర్వాత ఛార్జింగ్ పెట్టి మొబైల్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసాం, డెఫినెట్లీ కొంచెం ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, అలా రోజులో ఒక 4th టైం 5th టైం ఓపెన్ చేసాం అనుకోండి, కన్ఫామ్గా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ర్యామ్ నుండి ఓపెన్ అయింది, 2nd, 3rd, 4th, 5th 5 టైమ్స్ అన్ని యాప్స్తో కంపేర్ చేస్తే దీన్ని ఎక్కువసార్లు ఓపెన్ చేసాం అంటే ఇది ఏమవుతుంది? ఈ అప్లికేషన్ మోస్ట్ రిపీటెడ్ అప్లికేషన్ అవుతుంది అనమాట. అది ఎక్కడ లోడ్ అవుతుంది అని చెప్పాను నేను? క్యాచ్లో లోడ్ అవుతుంది. సో క్యాచ్లో లోడ్ అయితే మనకి డేటా యాక్సెస్ చేసే స్పీడ్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. దానివల్ల యాప్ ఫాస్ట్గా ఓపెన్ అవుద్ది. అంటే ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు ఎంత మెమరీయో, 2nd, 3rd, 4th టైం ఓపెన్ చేసేటప్పుడు కూడా అంతే మెమరీ. కానీ ఎందుకు ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆ మెమరీ యాక్సెస్ చేసుకునే లొకేషన్ మారుతుంది కాబట్టి దాన్ని మనం క్యాచ్ మెమరీ అని అంటాం. సో అసలు క్యాచ్ మెమరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ యాక్సెసింగ్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ రిజిస్టర్. అనదర్ మెమరీ ఈజ్ రిజిస్టర్. A register is also one of the primary memory. Now I want to execute one operation, that is T1. T1 is equal to 2 into 4 plus 5. Okay, ఫస్ట్ ఏం చేయాలని చెప్పుకున్నాం? ఏ టాస్క్ పెర్ఫామ్ చేయాలన్నా ముందు మెమరీలో డేటా లోడ్ చేసుకోవాలి. సో ఐ వాంట్ టు లోడ్ ద డేటా 2,4. 2,4 ఎవరికి పంపిస్తాం? ప్రాసెసర్కి. 2 into 4 ఆన్సర్ 8 వస్తుంది. వచ్చిన ఆన్సర్ని ఎవరికి పంపించాలి? మెయిన్ మెమరీలో లోడ్ చేయాలి. సో ఫస్ట్ ఏ డీటెయిల్స్ పంపించాం? 2,4. తర్వాత 8 ఆన్సర్ 8 వచ్చింది, దాన్ని లోడ్ చేసాం. తర్వాత ఎవరిని లోడ్ చేయాలి? 5ని లోడ్ చేయాలి. తర్వాత ఏ వాల్యూస్ని పంపించాలి? 8,5. ఇక్కడ 8 + 5 ఆన్సర్ వస్తుంది. రిటర్న్ బ్యాక్ ఆన్సర్ 8ని ఆన్సర్ 13ని మెమరీలో లోడ్ చేయాలి. అక్కడ నుండి అవుట్పుట్ యూనిట్కి పంపించాలి. ఇదే కదా ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, స్టోరేజ్ అంటే స్టార్టింగ్ మెమరీలో ఒక టాస్క్ రిలేటెడ్ డేటా 2,4 లోడ్ చేసా. ఇక్కడ 2 ఆపరేటర్స్ ఉన్నాయి, ఇంటూ అండ్ ప్లస్. సో మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఫస్ట్ జరగాలి కాబట్టి మల్టిప్లికేషన్ డేటా మెమరీలో లోడ్ చేశాను. తర్వాత ఎవరికి పంపించాలి? ప్రాసెసర్కి పంపించాలి. ప్రాసెసర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి రిటర్న్ రిజల్ట్ ఇచ్చింది. ఇచ్చిన రిజల్ట్ని తీసుకొని మళ్ళీ ఏం చేసాం? దానికి 5 యాడ్ చేసాం. ఓకే, అప్పుడు ఆన్సర్ 13 వచ్చింది. ఆ ఆన్సర్ తీసుకొచ్చి మెమరీలో లోడ్ చేసాం, అక్కడ నుండి అవుట్పుట్ యూనిట్కి పంపించాం. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మెయిన్ మెమరీ. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే ఈ T1 అనే టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి P అనే ప్రాసెసర్ ర్యామ్ అనే మెయిన్ మెమరీని ఎన్నిసార్లు విజిట్ చేసింది? ఇదేంటి? ఇది ర్యామేనా? ఆల్ ద కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ డేటా లోడెడ్ ఇంటూ ర్యామ్ అన్నాం. ఓకే, మొత్తం ఏదైతే డేటా ఉందో ఈ T1 అనే టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి P అనే ప్రాసెసర్ ర్యామ్ అనే మెయిన్ మెమరీని ఎన్నిసార్లు విజిట్ చేసింది? టోటల్ 4 టైమ్స్. ముందు డేటా తీసుకుందా, తర్వాత డేటా రిజల్ట్ ప్రొవైడ్ చేసింది, మళ్ళీ డేటా తీసుకుంది, మళ్ళీ రిజల్ట్ ప్రొవైడ్ చేసింది. 4 టైమ్స్. ఫర్ ఈచ్ టైమ్ ఇట్ టేక్స్ 5 minutes. టోటల్ టైమ్ టు కంప్లీట్ ద టాస్క్ ఈజ్ 20 minutes.
నేను ఇక్కడ ప్రాసెస్ టైం 20 minutes అంటున్నాను. అదేమైనా తగ్గుతుందేమో, రెడ్యూస్ చేయగలిగేమో, ట్రై చేద్దాం. ఫస్ట్ సేమ్ ప్రాసెస్ 2,4 మెమొరీలో లోడ్ చేసాం, ప్రాసెసర్కి అసైన్ చేసాం, ఆన్సర్ వచ్చింది. వచ్చిన ఆన్సర్ని ర్యామ్లో లోడ్ చేసాం, తర్వాత 5 లోడ్ చేసుకున్నాం. అగైన్ మళ్ళీ 8ని 5ని ప్రాసెసర్కి పంపిస్తున్నాం. అసలు 8 ఎక్కడి నుండి వచ్చింది? ప్రాసెసర్ నుండి వచ్చింది. ర్యామ్లో లోడ్ చేసాం, మళ్ళీ అక్కడికి తీసుకెళ్తున్నాం, ప్రాసెసర్కి తీసుకెళ్తున్నాం. ఆ 8ని అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి కాకుండా ప్రాసెసర్ లోపల ఏవైనా రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికి మెమొరీ ఉంటే 8ని ఎందుకు సార్ అక్కడ స్టోర్ చేయాలంటే 8 ఈజ్ నాట్ ఏ ఫైనల్ ఆన్సర్, 8 ఈజ్ అన్ ఇంటర్మీడియట్ ఆన్సర్. ఏమైనా ఇంటర్మీడియట్ ఆన్సర్స్ లోడ్ చేసుకోవడానికి ప్రాసెసర్కి సంబంధించి మెమొరీ ఏదైనా ఉందనుకోండి, ఆ 8ని మనం మెయిన్ మెమొరీలోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉండదు కదా, అవునా కదా? సో నేను ప్రాసెసర్ లోపల కొంతసేపు మెమొరీ ఉందనుకుంటున్నాను, ఈ 8ని ఇక్కడ మెయిన్ మెమొరీలోనే లోడ్ చేసేసి ఒక్కసారి ప్రాసెసర్కి పంపించే టర్మ్ని అవాయిడ్ చేస్తాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 8 ఇంకా మెయిన్ మెమరీలో ఉండదు అనమాట, ఇంకా అక్కడే ఉంటుంది. సో 5ని ఒక్కటే లోడ్ చేసుకుంటాను, ఈ 8 ఉండదు ఇంకా. ఓకే, 5ని మాత్రమే పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది? మనకి 8 ఉండదు, ఇక్కడ 8 ఉండదు. ఓకే, జస్ట్ 5నే లోడ్ చేస్తాను, 5నే సెండ్ చేస్తాను. ఆ 5 తీసుకెళ్ళి 8కి యాడ్ చేస్తే ప్రాసెసర్లో ఆల్రెడీ 8 ఉంది మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్, దానికి యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు కూడా ఆన్సర్ ఏమొస్తుంది? 30నే వస్తుంది. కానీ మెయిన్ మెమరీని విజిట్ చేసే టర్మ్స్ 4 నుండి ఎంతకు వస్తాయి? 3కి వస్తాయి. సో 3 × 5 15 minutes అవుతుంది అనమాట. అంటే మనం 20 minutesలో ఎగ్జిక్యూట్ చేయాల్సిన టాస్క్ ఇప్పుడు ఎంతసేపట్లో ఎగ్జిక్యూట్ చేసాం? ఇన్ ఓన్లీ 15 minutes. అంటే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఏమైనట్టు? ఇంక్రీజ్ అయినట్టే కదా. అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటి? ప్రాసెసర్ లోపల మెమొరీ ఉంటే బాగున్నా అన్నాను, ఉంటే బాగుండు కాదు, ఉంటాయి. వాటిని ఏమంటారు? రిజిస్టర్స్ అంటారు అనమాట. సో రిజిస్టర్ అంటే ఏంటి? ఇంటర్నల్ మెమొరీ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ మెమొరీ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ మెమొరీ కాంపోనెంట్స్ ఆఫ్ మైక్రోప్రాసెసర్. ప్రాసెసర్ లోపల ఉండే ఇంటర్నల్ మెమరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు? రిజిస్టర్స్ అంటారు అనమాట. ఇంటర్నల్ మెమరీ కాంపోనెంట్స్ ఆఫ్ మైక్రోప్రాసెసర్ ఆర్ కాల్డ్ యాజ్ రిజిస్టర్స్. దీస్ ఆర్ ఆల్సో వాలటైల్ ఇన్ నేచర్. పవర్ పోగానే ఈ మెమరీ కూడా చాలా తక్కువ ఉంటుంది, మొత్తం డేటా అంతా కూడా అరేజ్ అయిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ మెమరీస్. ఓకే, ఓవరాల్ all the primary memories are classified into 4 types. The primary memory is first one RAM lo SRAM, DRAM 2 types ఉంటాయి. Second one ROM, read only memory, అందులో PROM, EPROM, EEPROM. Next one cache memory, and the fourth one is register memory. Okay, so all these are the primary memory. వీటన్నిటికీ కామన్గా ఉన్న ప్రాపర్టీ ఏంటి? వాలటైల్ నేచర్. ఎవ్రీ మెమరీ హ్యాస్ ద వాలటైల్, ఒక్క రోమ్ తప్ప ఇవన్నీ కూడా వాలటైల్ నేచరే. వాలటైల్ అంటే ఏం చెప్పుకున్నాం? వెన్ ఎవర్ ద పవర్ ఇంటరప్షన్ ఈజ్ అక్కర్డ్ ద ఎంటైర్ డేటా హ్యాస్ ఆటోమేటికలీ అరేజ్డ్. ఒక్క రోమ్ మాత్రమే నాన్ వాలటైల్ నేచర్ ఉంటుందన్నమాట. ఓకే, క్యాచ్ మెమరీ అండ్ రిజిస్టర్ ఈజ్ ఆల్సో వాలటైల్ మెమరీ. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రైమరీ మెమరీస్. కంప్యూటర్లో మ్యాక్సిమం ప్రైమరీ మెమరీకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందన్నమాట. ఇవి మనకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ కంప్యూటర్లో ఏ టాస్క్ పెర్ఫామ్ చేయాలన్నా ఫస్ట్ వీటి యొక్క హెల్ప్తోనే మనం ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీ తీసుకుంటే ఓకే, ప్రైమరీకి ఎలా అయితే మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ చెప్పుకున్నామో సెకండరీ మెమరీ ఆల్సో హ్యాస్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్. సెకండరీ మెమరీ, a secondary memory has a different properties, that is it is the slowest type of memory and it is also called as the auxiliary memory. Secondary memory is also called as auxiliary memory. It has large amount of storage space. It has large amount of space. ఎందుకు large amount of space ఉంటుంది అంటే it is less expensive
కాస్ట్ చాలా తక్కువ. ఎందుకు? దీస్ మెమరీస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఓకే, స్లోయెస్ట్ టైప్ ఆఫ్ మెమరీ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది, లెస్ ఎక్స్పెన్సివ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ తయారు చేస్తారు. అండ్ ఆల్ దీస్ మెమరీస్ ఆర్ నాన్ వాలటైల్ ఇన్ నేచర్. నాన్ వాలటైల్ అంటే ఏం చెప్పుకున్నాం? వెన్ ఎవర్ ద పవర్ ఇంటరప్షన్ ఈజ్ అక్కర్డ్ ద ఎంటైర్ డేటా హ్యాస్ ఆటోమేటికల్లీ అరేంజ్డ్. ఓకే, అది వాలటైల్. నాన్ వాలటైల్ అంటే పవర్ పోయినా పోకపోయినా ఒక్కసారి మనం డేటాలో ఒక డేటా స్టోర్ చేస్తే మనం డిలీట్ చేసేంత వరకు డిలీట్ అవ్వన్నమాట. పవర్తో సంబంధం లేదు. దాన్ని ఏమంటాం? నాన్ వాలటైల్ నేచర్ అని అంటాం. ఓకే, సో వీటికి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఫ్లాపీ డిస్క్ డ్రైవ్. సెకండ్ వన్ సిడి కాంపాక్ట్ డిస్క్ అని అంటాం. థర్డ్ వన్ ఈజ్ డివిడి డిజిటల్ వెర్సటైల్ డిస్క్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హార్డ్ డిస్క్ డ్రైవ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ టేప్. అండ్ నెక్స్ట్ వన్ ఫ్లాష్ మెమరీస్ లైక్ పెన్ డ్రైవ్స్ అండ్ మెమరీ కార్డ్స్. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ సెకండరీ మెమరీస్. వీటి కోసం మనం డీటెయిల్గా నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం.